హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాసు టెక్నాలజీ ఛానల్కి అందరూ స్వాగతం ఫ్రెండ్స్. ఫస్ట్గా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను పోకో ఎక్స్2 అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకి స్టార్టింగ్ బిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకి ఇది 16,999 ఉంది. నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఫ్రెండ్స్. 17,000 మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. పోకో ఎక్స్2 చూడండి, బాక్స్ బ్రాండింగ్ కూడా. నేను దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులో మనకు వచ్చేసరికి ఇందులో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో 128 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఇందులో మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. మనకి మెయిన్ 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సర్ ఇచ్చారు. అలాగే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి 4500 mAh బ్యాటరీ ఉంది. 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. బాక్స్లోనే వస్తుంది. ఇది ఇండియన్ వేరియంట్, 6GB 64GBతో వస్తుంది. చూడండి, అలాగే మనకి ఇక్కడ బాక్స్ మీద 18,000 అని ఉంది ఫ్రెండ్స్, కానీ మనకి ఇప్పుడు 17,000కి అవైలబుల్గా ఉంది ఫ్లిప్కార్ట్లో. చెక్ చేయండి. అలాగే నా దగ్గర పోకో ఎక్స్2 ఇంకో బాక్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది 2 days అయింది వచ్చి. నేను ఆ ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను, 4K 30 frames తోటి. చెక్ చేయండి. నేను ఫస్ట్గా బాక్స్ ఓపెన్ చేశాను. అలాగే ఇందులోని మనకి స్టార్టింగ్ వచ్చేసరికి CPU కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మాన్యువల్ గైడ్ ఉంది ఇక్కడ. అలాగే పౌచ్ కూడా ఉంది, CPU కేస్ ఇస్తున్నారు. కొంచెం క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మొబైల్ ఉంది, బ్లూ కలర్ బ్లూ. చూడండి ఎలా ఉందో, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మొబైల్ అయితే చాలా బాగుంది. మెయిన్ బ్లూ కలర్ ఇంకా ఎక్సలెంట్గా ఉంది. స్క్రీన్ సైజ్ కూడా మనకి చాలా పెద్ద వస్తుంది, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది. అలాగే మనకి ఇంకా బాక్స్లోనే ఏవి వస్తున్నాయో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో మనకి 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు. అలాగే మనకి ఇది Type-C పోర్ట్తో వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మొబైల్ స్విచ్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గానే ఆన్ చేయగానే మనకి పోకో వచ్చింది. మనకి ఫ్రంట్ డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, MIUI 11తో వస్తుంది. నేను ఇదంతా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనకి ఇది కట్అవుట్ కెమెరాతో వస్తుంది కదా ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ వస్తుంది. అలాగే దాని బెజల్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది డిస్ప్లే కూడా. ఇందులో చూడండి, సిమ్ ట్రే ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ సైడ్ వచ్చేసరికి కెమెరా సెటప్ ఉంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సర్ ఫ్రెండ్స్. అలాగే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది, 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్ కూడా ఉంది ఫ్రెండ్స్. మైక్రో లెన్స్ ఉంది చూడండి. అలాగే మనకి టాప్లో ఉన్న ఎయిర్ బ్లాస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ ఇచ్చారు. అలాగే ఇది మనకి సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది ఫ్రెండ్స్. చెక్ చేయండి, ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అలాగే ఇందులో మనకి స్టోరేజ్ వచ్చేసరికి ఇందులోని 6GBలోని మనకి 3.3GB ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ ఇక్కడ రిఫ్రెష్ రేట్ చూడండి ఫ్రెండ్స్. మనకి 60Hz 120Hz రిఫ్రెష్ రేట్ అవుతుంది. మన గేమ్స్ PUBG కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివన్నీ కొంచెం హై ఫ్రేమ్ రేట్స్ గేమ్స్ మనం ఫ్యూచర్లో ఆడొచ్చు. అలాగే మనకి ఇందులోని డార్క్ మోడ్, నైట్ మోడ్ కూడా ఉంది. ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ, సెట్టింగ్స్లోనే ఉంది. డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే కనిపిస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసరికి స్టోరేజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 64GBలో మనకి 31GB ఫ్రీగా వస్తుంది. అలాగే ఇది మనకి Android 9తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే MIUI 11తో వస్తుంది. పోకో ఎక్స్2 కూడా ఉంది. ఇప్పుడు నేను కొన్ని కట్అవుట్ డిస్ప్లేకి సరిపోయిన థీమ్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వాల్పేపర్స్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద నా లింక్ ఇస్తాను, లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. వాల్పేపర్స్ చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. నేను సెర్చ్ చేసి చూసాను, కొన్ని వాల్పేపర్స్ నా ఫేవరెట్ వాల్పేపర్స్ కూడా ఉన్నాయి ఇందులో. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వీడియో అంతా పోకో ఎక్స్2తో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 4K 30 frames తోటి. వీడియో క్లారిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫింగర్ ప్రింట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ఈజీగా అన్లాక్ అవుతుంది. ఇక్కడ మనకి టచ్ సెన్సర్ కూడా చాలా స్పీడ్గా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నా దగ్గర ఇంకో మొబైల్ ఉందని అనుకో ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. ఇప్పటివరకు మీరు చూసింది బ్లూ కలర్ అన్బాక్స్ చేశాను. ఇది
పర్పుల్ కలర్ ఫ్రెండ్స్. చూడండి కెమెరా శాంపిల్స్ కూడా చూపిస్తున్నాను. మనకి కెమెరాస్ అయితే ఎక్సలెంట్ వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్. నేను చాలా ఫొటోస్ తీసాను, వీడియో క్లారిటీ చెక్ చేశాను, అన్నీ బాగున్నాయి. నాకు ఫోన్ కెమెరా పరంగా, బ్యాటరీ పరంగా, ఫాస్ట్ ఛార్జర్ పరంగా ఏ డౌట్ లేదు ఫ్రెండ్స్. మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కెమెరా శాంపిల్స్ కూడా చూడండి. 64 మెగాపిక్సెల్ చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ కూడా చాలా బాగుంది. నేను అది కూడా చూపిస్తాను శాంపిల్స్. నా నెక్స్ట్ వీడియోలో కూడా నేను మిగతావన్నీ కంపేర్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మనకి అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ అన్నీ మనకి ఫుల్ హెచ్డి కంటెంట్తో ప్లే అవుతాయి ఫ్రెండ్స్. చెక్ చేయండి. మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే నేను ఇప్పుడు పబ్జీ ఆడి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు స్మూత్ అండ్ అల్ట్రాలో మనకి హ్యాండిల్ చేస్తుంది. అలాగే మనకి ఇందులోని గేమ్ ప్లే కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మనకి ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏవి ఉండవు ఫ్రెండ్స్. చాలా స్మూత్గా అవుతుంది. 6GB ర్యామ్ 64GBతో వస్తుంది కాబట్టి చాలా స్మూత్గా ఉంది. చూడండి ఫ్రేమ్ రేట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇది గేమింగ్ కూడా చాలా ఎక్సలెంట్ పని చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే నేను పోకో X2 రివ్యూ కూడా చేస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నా నోటిఫికేషన్ మీకు ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.